డబుల్ ఇంజన్ చంద్రబాబు వ్యూహమా? ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్స్ విషయంలో చంద్రబాబుకు తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు మరోసారి ఆల్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి 240 సీట్లే రావడంతో మిత్రపక్షాలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు చెప్పిందే వేదమనే పరిస్థితి. ఆయనే కింగ్ మేకర్ అయినట్లు మారింది రాజకీయం. అయినా ఆయన ఏమాత్రం లైన్ దాటడం లేదు. తన అవసరం ఉందన్న స్థాయి డిమాండ్లు కూడా చేయట్లేదు. భారతీయ జనతా పార్టీతో, మోదీతో సఖ్యతగా ఉంటూ ఏపీ అభివృద్ధికి స్ట్రాంగ్గా పునాదులు వేస్తున్నారు చంద్రబాబు. తన పార్టీకి పదవులు, తన రాజకీయ అవసరాల కంటే నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల ఆశలు నెరవేరాలంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందేనన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. అందుకే నో ఈగోస్, ఓన్లీ డెవలప్మెంట్ పాలసీ అంటూ ముందుకెళ్తున్నారు. మహానాడు వేదికపై మోదీ గురించి చంద్రబాబు ప్రశంసలు కురిపించడం కూడా ఆయన మార్క్ స్ట్రాటజీ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. నిజానికి మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ పండగ. ఆ వేదిక మీద కూటమి ప్రస్తావన తెస్తూ మోదీ పాలనను పొగిడి కూటమి అవసరాన్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మోదీతో కలిసి పనిచేస్తున్న తీరును చెప్పకనే చెప్పారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంతో లావాదేవీలు సంబంధాన్ని నడుపుతున్నారనేది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. గతంలో యునైటెడ్ ఫ్రంట్, వాజ్పేయి, ఎన్డీఏ ప్రభుత్వాలకు మద్దతిచ్చిన అనుభవం, తనకున్న పరిపాలనా దక్షతతో ఏపీకి నిధులు తెస్తున్నారు బాబు. భారతీయ జనతా పార్టీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకు రాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ కేంద్రంతో సయోధ్యకే ఆయన మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండానే అందుకు కారణమంటున్నారు. అదే ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే కేంద్రాన్ని, భారతీయ జనతా పార్టీని వాడుకుంటున్నారన్న అపవాదు ఉంది. బాబు మాత్రం అందుకు భిన్నంగా భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా వ్యవహరిస్తున్నారన్న ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా తన అనుభవం, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఫ్యూచర్ బెస్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్తో నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారు చంద్రబాబు. అందుకే బాబు రూటే సపరేటు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.